పిల్లలు ఉన్నారు యూత్ వీడియో ప్రోగ్రామ్ మనకి మన మధ్యలోకి గౌరవనీయులు రైట్ రెవరెండ్ సుబ్బాయి గారు, రెవరెండ్ డాక్టర్ ఈ విజయభాస్కర్ గారు చేస్తున్నారు. అలాగే మన యుఎల్సి పెద్దలు, మన ఎస్ఏఎల్సి ట్రెజరర్ గారు మన మధ్యలోకి విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో జరిపిస్తూ ఉన్నాం. అందరం కలిసి క్రమశిక్షణగా కొంచెం దూరం అక్కడ వరకు రోడ్డు వరకు వెళ్ళి ఊరేగింపుగా రండి ఉత్సాహించి పాడుదామనే పాటను పాడుకుంటూ ఆలయంలోకి ప్రవేశిద్దాం. మన ఎస్ఏఎల్సి ఈ ప్రొసెషన్ కార్యక్రమాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన శ్రీకృదేవ నామం పేరిట ప్రారంభిస్తున్నాను. అందరం కలిసి రండి స్థానించి పాడుదామనే కీర్తన ఉపభాగంలో ఉంది. ఉపభాగంలో 35వ కీర్తనని అందరం కలిసి పాడుతున్నాం. ప్రభువే మహాజముగల రాజు భూమ్యాగదపులై కరములాయనవే రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే. సంఘ అనగా సెయింట్ జాన్ జేకబ్ లూథరన్ చర్చ్ శ్రీ కుమార పరిశుద్ధాత్ముడైన త్రియేకదేవ నామం పేరిట సెయింట్ జాన్ జేకబ్ లూథరన్ చర్చ్ కందమూరు సబ్ సెంటర్ ప్రహరీ గోడ ఆవరణమును చైర్మన్ గారు డెడికేట్ చేస్తారు. మన ప్రెసిడెంట్ గారు ఓపెన్ చేస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన పునఃప్రతిష్ఠ దేవాలయమును దేవుని మహిమార్థమై ప్రారంభిస్తున్నాం. ఆ శిలాఫలకంలో ఉన్నటువంటి సమాచారాన్ని గ్రహిద్దాం. Build the temple and I will take pleasure in it and will be glorified, says the Lord. Haggai 1:8. Saint John Jacob's Lutheran Church, Kandamuru of Podalkur Parish, South Andhra Lutheran Church. Renovated church building dedicated for the glory of God on 22nd Monday, December 2025 by Right Reverend Dr. E. Vijayabhaskar Garu, Bishop, SALC. In the presence of Reverend K.P. Luthra Babu, Vice President, Reverend K.J. Prem Kumar, Secretary, Dr. K. Jairao Garu, Treasurer, Sri K. Sandeep Babu, Associate Treasurer, Sri B. Prabhucharan Kumar, Chairman Board of Trustees, Reverend G. Ravi Kumar, Chairman Board of Education, Sri D. Rajamani Garu, Chairman Medical and Merciful Board, Sri K.J. Gnananandam Garu, Chairman Social Service Committee, Right Reverend Dr. O. Michael Benarai Garu, Trust Officer, Parish Church Council of Podalkur Parish, Dr. B. Stanley Prakash Kumar, Chairman, Srimati V. Indira Joshua, Secretary,
మిస్టర్ డి ఆశీర్వాదం గారు వైస్ ప్రెసిడెంట్, మిస్టర్ ఐడి ప్రసాద్ గారు ట్రెజరర్. థ్యాంక్ యూ. Renovation of the church building, donors బండికర్ల విజయరత్నం గారు, అరుణమ్మ గారు, అలాగే వారి కుమారులు అన్విజ్ కుమార్ అండ్ అన్వేష్ కుమార్, అన్విజ్ కుమార్ MBBS, ఇన్ మెమరీ ఆఫ్ లేట్ శ్రీమతి బండికర్ల శాంతమ్మ గారు. థ్యాంక్ యూ. కీర్తన పుస్తకాలు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్ చెప్పండి అందరూ. ప్రభు నామం వలనే మనకు సహాయం కలుగుతున్నది. నా వెనక ఈ మాట చెప్పండి. భూమి ఆకాశములను సృజించిన వాడు, భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. 24వ సంకీర్తనను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసము యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచారు. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడే. వాడు యెహోవాను ఆశీర్వాదములను తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు వంటి వారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని మహిమ గల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ఎవడు? పరిశుద్ధాత్మను. మీరందరూ చెప్పాల్సిన మాట, ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందున్నట్టు మహిమ కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట సెయింట్ జాన్ జేకబ్ లూథరన్ చర్చ్ పునఃప్రతిష్ఠ ఆలయ ప్రవేశ కార్యక్రమమును దేవుని మహిమార్థమై ప్రారంభించుకుందాం గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఈ ముఖద్వారమును దేవుని మహిమార్థమై తెరవబడుతూ నాము. ఆమేన్. ప్రభు సన్నిధి మోకరిసి ఆయన ముందర మ్రోకుదము, ఆయన మాటలు అయ్యవి మనకెంతో మేలకును. నందియు సాగించి పాడుదము, రక్షణ మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములలోను. ఆమేన్. రండియు సారించి పాడుదము, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని నామం పేరిట ఈ పునఃప్రతిష్ఠ మందిర ఆరాధనను దేవుని మహిమార్థమై ప్రారంభించుకుందాం గాక. ఆమేన్. దయచేసి మీ కొరకు సిద్ధపరచబడిన సీట్లో మీరు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. మన దేవుడైన అందరం కలిసి చూద్దాం. మన దేవుడైన మందిరము నిమిత్తము నీకు మేలు చేయాలి. దయచేసి కూర్చోండి. ఈ ప్రత్యేకమైనటువంటి రెనోవేటెడ్ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం 7వ వచనం ప్రారంభము. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తు మందిరము యొక్క మహిమను
మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. పాఠ్య భాగాన్ని బయట చదువుకున్నాము. వేయబడినది తప్ప మన యొక్క పునాది ఎవడను వేయలేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనాడు ఈ పునాది మీద బంగారము, వెండి, వెనగల రాళ్ళు, కర్ర చెప్పుకొస్తున్నానని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేదే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదవో అది పరలోకమందును బంధించబడను. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. మనం సార్వత్రిక క్రైస్తవ సంఘంగా చేరి మన అతి పరిశుద్ధ అపోస్తలుల విశ్వాస ప్రమాణమును త్రియేక దేవుని ఎదుట సమర్పించగలం. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనదేవుని కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భంలో ధరింపబడి కన్యకమరియను పుట్టి పొందులాల కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని పరలోకంలో ఉండి చనిపోయిన వాళ్ళ నుండి మూడవ రోజున లేచి న్యాయం తీర్చుటకు వచ్చునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, నిత్య పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యం వినడానికి ముందు మనము సిద్ధం చేసుకోవడానికి 185వ కీర్తన, ఈ సంఘపు పునాది అనే కీర్తన వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మీకు శ్రేష్టమైన ఉన్నతమైన సమయాన్ని బట్టి నామమును స్తుతిస్తున్నాం. మరి ఇక్కడికి చాలా కాలం తర్వాత రావడం ఇది గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని నాకు కలుగజేస్తోంది. నాకంటే ముందు నుంచి ఈ సంఘము, ఈ ప్రజలు, ఇప్పుడు మీరు చూస్తున్న వారిలో కొంతమంది, గతించిపోయిన వారిలో కొంతమంది, అందరం ఇక్కడికి రావాలని ఆశపడ్డాం. అయితే ఈ కాలము అంటే ఈ సమయము చాలా కఠినమైన సమయం మాకు, పాస్టర్లకు కానీ ఆఫీసర్లకు కానీ. క్రిస్మస్ పండుగ వచ్చేసింది. అందరు కుటుంబాల్లో క్రిస్మస్, అందరు సంఘాల్లో క్రిస్మస్, దాని కొరకు అందరూ సిద్ధపడాల్సిన పరిస్థితులు. వీటంతటి మధ్య అందరికి రావాలన్నటువంటి ఆశ ఉన్నప్పటికి కూడా వారు రాలేకపోయారు. కానీ మేమిద్దరం ఎట్లా వచ్చామనంటే, మీతో మాకున్నటువంటి ఒక బలీయమైన సంబంధం, ఒక శ్రేష్టమైన విలువైన
సంబంధం. ఎందుకంటే నేను ఇక్కడ ఒక 20 సంవత్సరాలు పనిచేశాను కదా పాస్టర్గా. నాకు ముందు 2 పాస్టర్లు పనిచేశారు. మొట్టమొదట ఈ సంఘాన్ని స్థాపించి ఈ సంఘంలో దాదాపు 13 సంవత్సరాల పైన పనిచేసినటువంటి దక్షిణాంధ్ర లూథరన్ సంఘ పూర్వ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ టి అనంతం గారు, వారు ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘాన్ని వారు ఒక దశాబ్ద కాలం పైన వారు పోషించారు ఆత్మ సంబంధంగా. వారికి ఈయన అల్లుడు, మేనల్లుడు అయ్యారు. కాబట్టి చిన్న వయసు నుంచి కూడా వారు ఇక్కడికి రావడం అనేటువంటిది, సంఘంతో ఉన్న సంబంధం అనేటువంటిది అది గొప్పది. పొదలకూరు చర్చ్ నిర్మాణంలో వీళ్ళంతా ఇసుక మోసినోళ్ళు, రాళ్ళు మోసినోళ్ళు. వీళ్ళు చిన్న వయసులో కూడా ఒక్కొక్క రాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టిన సందర్భాలు, ఇవన్నీ అనుభవాలు ఆయనకున్నాయి. సరే, ఏమైనప్పటికీ మేమిద్దరం రావడానికి, మేము తప్పించుకోలేకపోవడానికి ప్రధాన కారణం అదే. ఏంటంటే నేను ఇక్కడ మీతో 20 సంవత్సరాలు పనిచేయడం, సార్ వచ్చి అనంతం గారి కాలం అంతటి నుండి ఈ సంఘంతో విడదీయబడని అనుబంధం కలిగి ఉండడం, ఇవి మమ్మల్ని బలవంతం పెట్టాయి. ఈ మందిరము చాలా పురాతనమైన మందిరం. ఈ మందిరము దేవుని యొక్క ప్రణాళికలో ఒక శ్రేష్టమైనటువంటి మందిరంగా పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు. చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వారు, అంటే ఖచ్చితంగా మాట్లాడేటువంటి వారు. వారు మాట్లాడేటప్పుడు వినేవాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళు మాట్లాడే వాళ్ళకి కాదు. వాళ్ళకి కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా వాళ్ళు మాట్లాడే తత్వం ఎట్లుంటుందంటే మన వినేవాళ్ళకి కోపం కలిగే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు నమ్మకంగా ఈ సంఘం పట్ల ఉన్నారు. కనుకనే వారి పిల్లల్ని దేవుడు ఈరోజు దీవించాడు. మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని కార్యముల పట్ల దేవుడు మనలను దీవిస్తాడు. ఈ పునర్నిర్మాణ విషయంలో మరి మీ ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ వారు కానివ్వండి, మరి ప్రత్యేకించి బిడ్డ విజయరత్నం వారి కుటుంబం దీని విషయంలో మరి ఎంతగానో ప్రయాసపడ్డారు. వారు దాన్ని సిద్ధపరచుకున్నారు. వారిని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు వారిని దీవించాడు. కనుకనే అవుట్ ఆఫ్ ఆల్ ది బ్లెస్డ్ లైఫ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ ఈ రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది వ్యయంతో కూడుకుంది, శ్రమతో, ప్రయాసంతో కూడుకుంది. మీ పిసిసి వారు కూడా దీని విషయమై ఎంతగానో ఆవశ్యకత చూపినాడు, ముందుకు వెళ్ళారు. అయితే నేను ఇవన్నీ కూడా ముందు మాటలుగా నేను గుర్తు చేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను చేస్తున్నాను. కాబట్టి ఈ సంతోషం మా ఇద్దరికి అధిక సంతోషాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మేము మీ మధ్య ఉన్నాం. మరి ఈరోజు దేవుని ఈ మాటలు మనం వింటున్నాం. ఈ మందిరము కొత్తది కాదు, ఈ మందిరము పాతదే. కానీ ఈ మందిరము పునర్నిర్మితమైన మందిరం. తిరిగి మళ్ళా దీన్ని కొంచెం చక్క చేసుకుని కొంత అందమైనటువంటి పరిస్థితులు, పాత పరిస్థితులకి మించిన పరిస్థితులు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలానికి సంబంధించిన అధునాతనమైన పరిస్థితులు. అయితే మందిరమును పునర్నిర్మించుకోవడానికి ముందు పునర్నిర్మించుకున్నారు, మంచిదే. పునర్నిర్మించుకున్నటువంటి మీరు పునర్నిర్మితమయ్యారో లేదో ఆలోచన చేసుకోండి. మీరు తిరిగి మిమ్మల్ని మీరు నిర్మించుకున్నారో లేదో ఆలోచన చేసుకోండి. అలా పాత దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నామా, లేకపోతే క్రొత్త అనుభవాల్లో, అంటే మందిరము చక్కగా నిర్మితమైంది అనేటువంటి సంతోషం మనకున్నప్పటికీ ఈ మందిరమునకు మించిన దేవుడు నివసింపదగిన మందిరాలము ఏమైనా ఉన్నాయంటే మనమే. ఈ కట్టడానికి మించినటువంటి మందిరం ఏదైనా దేవునికి ఇష్టమైంది ఉందనంటే అది నీవు నేనే. మనము సరిగా నిర్మించబడకుండా ఇలాంటి మందిరాలన్నీ నిర్మించుకున్నా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి మొదట మనలను నిర్మితమైనటువంటి వ్యక్తులుగా చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలంతటిని తీసివేసుకుని ఒక నూతనమైనటువంటి అనుభవంలోకి మనం రాగలిగితే అది అద్భుతంగా ఉంటుందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ మందిరం అనేటువంటి మాట మొదట ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండంలో యాకోబు ఇటు నుంచి పారిపోతున్నప్పుడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన ఒక ప్రదేశమందు పడుకోవడానికి ఒక రాయిని తలగడగా చేసుకుని ఆయన అలా ఉంటుంది. అది లూజు అనేటువంటి ప్రదేశం.
అయితే తర్వాత అది బేతేలుగా మారింది. ఆ ప్రదేశంలో ఆయన తలగడ పెట్టుకొని తలగడగా రాయిని పెట్టుకొని పడుకున్న ఇక్కడ మనము గడిపేటువంటి సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మన హృదయములకు తలంపులకు కావాలండి సంరక్షించగాక. ఈ సమయంలో నన్నెప్పుడు నీవు కరుణించుమి, నావన్నీ కృప చేత నీ వలన నొందిన, నావన్నీ కృప చేత నీ వలన నొందిన, భావంబు నలు నేను ఔదార్యమొందెద, నావన్నీ అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదుగా నీ కొరకు నిలిపేద, నావన్నీ అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యముని ప్రేమ చక్కగా మరిపు, నిత్యము గలములో నీ సేవ చేసేదాయి, నావన్నీ అంగీకరించుమి దేవా, నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు, నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు, నా సాచె నడిపించు మరలా అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. పెదవులతో నీవే మాకిచ్చితి, మాయాశ్రయంత ప్రభువా, నీగా నా ప్రేమగా. ఆమేన్. కూర్చోండి. ఈ సమయంలో మన దక్షిణాంధ్ర లూథరన్ సంఘ ట్రెషరర్ గారు తెలుసుకుంటూ మన ఇష్టపడిన రైట్ ఏ విజయభాస్కర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పదల్పూర్ యొక్క ప్యారిష్ కౌన్సిల్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెషరర్, మెంబర్లు వీరందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని నేను ఫాదర్ వచ్చేసి నేను మా మామ కంటే ఎక్కువగా ఆయన ప్రేమించాడు బయలుపరుస్తున్నాను. ఇప్పుడు నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టేవాడిని, సామాన్య కుటుంబంలో. అలాంటిది మా మామగారి యొక్క ప్రోద్బలం సక్రమంగా ఎట్లా మనం దేవుడికి ఏ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలని కానీ, దేవునికి అర్పించే కానుకల విషయంలో కానీ చాలా పక్కడ్బందీగా మాకు నేర్పించారు. దాన్ని బట్టే ఈరోజు నా దేవుడు నన్ను నా పట్ల అయితేనేమి, మా కుటుంబం పట్ల అయితేనేమి ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నేను అనుకునేవాడిని చివరిగా మా మామ సినిమాకు డబ్బు ఇచ్చాడు, అది మాకు లేదు. అలాగా మేము జీవించాము. రాంపూర్లో పొదలకూరి అంత సంఘము, రాంపూర్ కూడా అంతే సంఘం. ఎక్కువ మంది వ్యవసాయం చేసేవాళ్ళు. నేను సంఘంలో ఈ దినాన ₹1,00,000 మేము పాస్టర్లకి, సెక్షనల్కి ఇస్తున్నాం. ₹7 సంఘం. ఎలాగొచ్చింది
ఆ మనుషులే, అప్పుడున్నటువంటి సంఘాల సభ్యులే. కానీ మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని మనం ఉపయోగించుకోవడం. ఏంటంటే దేవుడు మనకి ఎంతో ఇస్తున్నాడు. మనం ఇంతకుముందు ఉన్న కన్నమూరు పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది. దేవుని దయ వలన మనం దేవుని నమ్ముకున్నాను కాబట్టి అందరూ చదువుకున్నారు, అనేక మంది ఉద్యోగుల్లో ఉన్నారు. వారి బిడ్డలు కానీ వాళ్ళ సంఘం అందరూ కూడా దేవుని తరపున లక్ష్యంగా ఉన్నారు. కానీ ఇటువంటి సంఘాలని ఎంతో కట్టుకోగలం. 7 రూపాయల సంఘం మాది రాపూర్. అది మనలో ఉండే బలహీనత. దేవుడు మనకి ఇచ్చిన బట్టి మన అందరం పేదవాళ్ళం కాదు. క్రైస్తవులు అంటే వాళ్ళు ధనవంతుల లెక్క, అంతకు 10 అంతలుగా మనకి ఇస్తాడు. అట్లాగే ఈరోజు ఒక ఆయన వచ్చి 5 రూపాయలు వేసి నాకు రాలేదు 50 రూపాయలు అంటే కొడతాడు మూతి మీద. కాదు, నీ అవసరంలో నీకు ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలని ఆయనకు బాగా తెలుసు. దేవుడు ఇస్తాడు సంఘం. అదే టిఎస్ మామూలు సంఘాలు కాదు. అంటే నేను గర్వం చెప్పుకోవడం కాదు. మా అన్న కూతురు ఏడేడో పనిచేస్తున్నారు, అందరూ కూడా తల్లి సంఘం అని పంపిస్తారు. అంటే నేను ఎందుకు అంటానంటే మీ బిడ్డలు ఎక్కడ పనిచేసినా ఈ సంఘాన్ని డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే ఇది ఇంత కాదు. మా సంఘం అంతా 100 అడుగులు ఎడలు పొడుగు, 40 అడుగులు ఎడలకు పెద్ద స్లాబ్ వేసి అవుతుంది. అసాధ్యం ఏం కాదు, మనకంటే మించిపోయేది ఏం లేదు. కానీ ఎప్పుడైతే మనం పిడికిలు ఇస్తామో మన పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు గుర్తులు ఇప్పుతావో, నాకు పాస్టర్ గారు మంచి బిషప్ గారు మంచి ప్రసంగం చేశారు ఈ ఆలయంలో. విజయరత్నం గారు అరుణమ్మ మరియు పొడిలేరు అని విజయం చేశారు. వారు కలిచారు, ఇంత గొప్పగా ఆలయాన్ని కట్టాము కాబట్టి మన మధ్యలోకి విచ్చేసినటువంటి వారిని సాధారణంగా సత్కరించడం మన క్రమం. కాబట్టి సంఘ పిసిసి వారు మరి అలాగే వారి కుటుంబం కలిసి వారిని సత్కరిస్తారు. ఈ ఆలయం అనంతరం అది ఉంటుంది. మీకు అందరికి కూడా భోజనాలు సిద్ధం చేయబడి ఉన్నాయి. అందరూ కూడా తృప్తిగా భోజనాలని స్వీకరించి ఆరగించి సంతోషంగా వెళ్ళాలని, ఈ ఆలయం గురించి ప్రార్థన చేయాలని ఎంతో ప్రయాసాలకు వచ్చి దీన్ని చాలా ఖర్చు అయింది. అనుకున్న బడ్జెట్ కూడా దాటిపోయింది ఆ కుటుంబానికి. కానీ భారంగా బాధ్యతతో యాక్చువల్గా వాళ్ళ బాబు ఎంబీబీఎస్ చేస్తున్నాడు ఫిలిప్పీన్స్లో, చాలా దూరంలో ఉన్నాడు ఆయన దీని మీద కట్టాలి అనుకున్నారు. ఇంతలోపల తల్లిగారు మరి ప్రభుత్వం ఎదిరించారు కాబట్టి తల్లిగారి జ్ఞాపకార్థంగా పెట్టడం జరిగింది. వారి కుటుంబం గురించి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ కార్యక్రమానికి అందరూ దీన్ని వీక్షించి సహకరించి వెళ్ళాలని మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు ప్రేమ అనే మాట 70 కీర్తన సంఖ్య 79. ఈ పాట అయిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన. దేవుడు ప్రేమ ఈ మందిరాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట ప్రారంభించి చేయండి. ఈ గ్రామంలో నివసిస్తున్న క్రైస్తవ కుటుంబాలంతటినీ, క్రైస్తవేతరులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. నేను ఒకరితో ఒకరు సఖ్యత కలిగి జీవించటకు క్రీస్తు యేసునందు వారు ఆనందించడం కోసం కృపను దయచేయండి. నేను ప్రత్యేకించి మీ బిడ్డలైన వారు ఔన్నత్యాన్ని గుర్తిరిగి మీ మందిరమునకు మీ సన్నిధికి విలువించి మా ప్రభు గనపరచుటకు తగినటువంటి కృపనిచ్చి నడిపించమని బ్రతిమాలుతున్నాం. నా ప్రియ తండ్రి, ఈ మందిరమును నేను స్వేచ్ఛగా హృదయపూర్వకముగా ఈ మందిర నిర్మాణ విషయంలో మరి ద్రవ్యమును వెచ్చించిన విజయరత్నం కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను మీ యొక్క దయగల హస్తము వీరందరి మీద ఉంచండి. పరిశుద్ధమైన బాహువులు వారి వైపునకు చాపండి.
నేను ఈ ప్రదేశ్ మందు సేవ జరిగిస్తున్నటువంటి బిడ్డ శ్రీల పాలన కూడా గుర్తు చేసుకొని తన కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఆశ్చర్యరీతిగా దయచేయమని మనం చేస్తున్నాం. దక్షిణాంధ్ర లూథరన్ సంఘంలో అంగమైన ఈ సంఘమును మీరు బహుగా వర్ధిల్లు చేయమని నేను అధికారులుగా మేము ఇక్కడికి రావడానికి నేను 5 సంఘంతో పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాదు రాజ్యం నీ చిత్తం మన దిన ఆహారం మళ్ళా ప్రారంభం చేసిన ప్రకారం ప్రారంభం రాజ్యం శక్తి నిరంతరం. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును ప్రభు నీ మీదకి తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును సమాధానము కలుగజేయును. నీ సత్యవదతము మీద కుమారించుము దేవా క్రమర ప్రేమ వర్షము కుమారించుము దేవా. చాలా రోజులుగా దేవుని మందిర ప్రవేశం కొరకు ఎదురు చూసినటువంటి మనకు ఈరోజు చక్కటి అవకాశం దేవుని ద్వారా లభించింది. అవకాశం కల్పించిన కందమూరు గ్రామస్తులకు ప్రభునామములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు క్రిస్మస్ సీజన్లో ఎన్నో ఇబ్బందులు అనడం కంటే ఎన్నో పనులు, క్యారల్స్ తిరగాలి, బట్టలకు పోవాలి, ఇంకా చాలా ఉంటాయి. అందులో బిషప్ అయ్య గారికి కొత్తలుడిని పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనం కాబట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ రాకపోకలు, ఈ సమయాలు వాటన్నిటినీ పక్కన పెట్టి చర్చి కార్యక్రమాన్ని ప్రథమంగా భావించి మరి ఆ పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేసినందుకు కూర్చొని చెప్తున్నాను. రెవరెండ్ డాక్టర్ ఈ విజయ్ భాస్కర్ బిషప్ గారిని చిన్న సన్మానం చేయాలని ఆశపడ్డాం కనుక ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఎస్ఐఎల్సి అలాగే ఎల్కాలో కూడా సభ్యస్థానం కలిగి ఉన్నటువంటి యూనియన్స్ ఉన్నటువంటి పెద్దలు, నా భాషలో చెప్పాలంటే పురాతన నాయకులు, నాకు తెలిసినప్పటి నుంచి సంఘ పెద్దలే పెద్దలుగా ఉన్నారు. అలాంటి గొప్పలు మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం. డాక్టర్ కె జయరావు గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి క్రిస్మస్ రోజు పెట్టాలి అని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా.
కాసింత చొరవ తీసుకుని ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి పొదలకూరు సంఘ పిసిసి చైర్మన్ గారు, మా సహోదరులు డాక్టర్ బి స్టాన్లీ ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక రహస్యం ఏంటంటే వేదిక మీద ఉన్న ముగ్గురు డాక్టర్లు, డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళు. కాబట్టి వేదిక మీద ఉన్న ఆ ముగ్గురు కూడా వాళ్ళ ప్రతిభను బట్టి డాక్టరేట్ని పొందినటువంటి వాళ్ళు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంఘానికి రావడం అసలు అరుదు. వచ్చినందుకు మరొకసారి అభినందిస్తూ ఆ పిసిసి మిగిలిన పెద్దలైనటువంటి సెక్రటరీ గారు ఇందిరమ్మ గారిని, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆశీర్వాదం గారిని, అలాగే ఐడి ప్రసాద్ గారిని వేదిక దగ్గరికి రావాల్సినదిగా, పెద్దలను ఆహ్వానించడానికి ముందున్నవలసినదిగా మనం చూస్తున్నాను. అలాగే ఈ సంఘ పెద్దలు దాస్ గారు లోపలికి రావాలి. ఇది చిరకాల అనుభూతి, మరలా ఇది రాదు. చాలా సంతోషం. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కె జయరావు గారిని కూడా సంఘ పెద్దలు సన్మానిస్తారు. పెద్దలు నేను నా చెప్పానే, నాకు తెలిసినప్పటి నుంచి సంఘ నాయకులే. మన సంఘాన్ని ముందు నడిపించడంలో ఎన్నో రకాలుగా వాళ్ళు వారి పాత్రను పోషిస్తున్నారు. చైర్మన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన అన్నకు నేనే పూలమాల వేసి సత్కరించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అన్న కొంచెం చొరవ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడన్నా అయింది. ఎందుకన్నా తెలుసా, ఇది పూర్తిగా 6 నెలలు అయింది. చొరవ తీసుకోకపోతే ఇంకొక 6 నెలలు అయ్యేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా ఒక్కరి ఘనత కాదు, పిసిసి అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ పేరు వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దవాడిని చేయడం సత్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సంఘస్థులందరికీ, కృష్ణయ్య గారికి, వీరరావు గారికి, మా సంఘ పెద్దలకు, ఈ సంఘస్థులకు అందరూ కూడా దేవుడు నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయరావు ఫ్యామిలీ థ్యాంక్ యూ. అలాగే మన పొదలకూరు సంఘ పెద్దలు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా మనం గౌరవించుకుంటే బాగుంటుందని తలుస్తున్నాం. ముందుగా వైస్ ధ్యాన్ గారు రండి, ముందుకు రండి. మహేష్ అక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన సంఘ ట్రెజరర్ గారు థ్యాంక్ యూ. ఈ సంఘంలో థ్యాంక్ యూ విజయరత్నం వారి కుటుంబం
ఎంతగానో శ్రమపడ్డారు. నేను అంత గురించి మాట్లాడాను కానీ దీని విషయం ఎప్పుడో నాకు ముందుగానే చెప్పాను. నేను ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను కానీ మాకున్నటువంటి సమయాభావాన్ని బట్టి మేము రాలేకపోయాం, త్వరగా రాలేకపోయాం. అయితే ఇప్పుడు రావడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఒక సెంటిమెంటల్ షాట్ ఒకటి ఇచ్చారు మాకు. ఒక సెంటిమెంటల్గా ఒక దెబ్బ కూడా ఏంటంటే మీరు వచ్చి దాన్ని డెడికేట్ చేస్తే క్రిస్మస్ మేము జరుపుకోవాలి అక్కడ. యాక్చువల్గా అయితే ఆ మాట టచ్ చేసింది, లేకపోతే ఈరోజు కూడా పోస్ట్ పోన్ అయింది. మాకు చాలా పనులు ఉన్నాయి, మేము ఈ పాటికి మేము అక్కడ ఉండాలి. ఏమైనప్పటికీ మీతో టైం స్పెండ్ చేయడం దేవుడు ఇచ్చిన కృపగా భావిస్తున్నారు. కందమూరు గ్రామ ప్రజలకు వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. ఎప్పుడంటే క్రిస్మస్ టైంలో ఎక్కువ జ్ఞాపకం వస్తారు వీళ్ళు నాకు. ఎందుకంటే ఇక్కడికి 24వ తేదీ రాత్రి వస్తే, 24వ తేదీ రాత్రి క్రిస్మస్ జరపడానికి వస్తే వాళ్ళు పెట్టేటువంటి బొరుగులు, శనగలు, బెల్లం, కొబ్బరి ఇవి ఇప్పటి వరకు నేను ఎక్కడ తిన్నా. ఇప్పటి వరకు ఏ సంఘంలో ఎక్కడ కూడా నేను దాన్ని రుచి చూడలేదు. అంత అద్భుతంగా మరి దాస్ వెళ్తాడు అనుకుంటా, దాస్ ముఖ్యంగా వెళ్ళేది, వెళ్ళి జాన్ కూడా అనుకుంటా, వీళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళు. సంతోషకరమైన సమయంలో మీకు మన చర్చి ఒక క్యాలెండర్ తయారు చేశాం. 12 నెలలకి కలిసి దేవుని వాక్యాలతో మంచి ఫోటోలతో ఒక క్యాలెండర్ వచ్చి 50 రూపాయలు పడవచ్చు. కానీ అది మొన్ననే సపోజ్ క్రిస్మస్ చేసి డెడికేట్ చేస్తాము. ఆ 50 రూపాయల క్యాలెండర్ని 30 రూపాయలు తీసుకున్నాం. అంటే 20 రూపాయలు మేము ఖర్చు పెట్టుకుని 30 రూపాయలకే మీ క్యాలెండర్ ఇస్తున్నాం. ఎవరైనా కావాలంటే మీరు చైర్మన్ గారు చెప్తే మీరు తీసుకుంటాం. చాలా మంచి క్యాలెండర్. అంటే 55-30 తీసుకున్నాం క్యాలెండర్. పెట్టగలిగే పరిస్థితి లేదు. వారికి ఉన్నటువంటి బిడ్డలు చదువులో ఉన్నారు, మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితిలో దేవుని మందిరాన్ని చేయాలని తప్పని ఫ్లోరింగ్ కూడా గతంలో ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి వారి కుటుంబం నిజంగా మనం అడగలేదు, వారే ముందుకు వచ్చి ఈ రెనోవేషన్ మేము చేయాలని వచ్చినప్పుడు సంతోషంగా మా పిసిసి వారు ముఖ్యంగా కందమూరు సంతోషించారు. చాలా కష్టపడ్డారు. కొంచెం సమస్య వచ్చింది మాకు, ప్రహరీ కూడా, దానివల్ల కొద్దిగా ఆలస్యమైంది. కానీ గట్టిగా పట్టుకున్నాం అయ్యగారిని. క్రిస్మస్ లోపల రాలేనన్నారు. లేదు సార్, వాళ్ళు పండగ జరుపుకోవాలా, రాలేను అంటే సంతోషంగా వచ్చారు. చాలా బిజీ వాళ్ళు, సేపు ఉండలేరు. చాలా సంతోషం. కాబట్టి చివరిగా వారి కుటుంబం వచ్చినట్లయితే, ముఖ్యంగా బండికర్ల విజయరత్నం గారు, అరుణమ్మ గారు ముందుకు వచ్చినట్లయితే, లేడీస్ లేదు లేడీస్ ముందుకు వచ్చినట్టు. ఎందుకంటే అసలు ప్రాముఖ్యమైన వ్యక్తులు రండి మేము కూడా కాంతం, మేము అలా రండి ముందుకు రండి. లేడీస్ అరుణమ్మని సత్కరించండి. రండి. పిసిసి వారు చాలా ఆనందిస్తున్నారు కాబట్టి వారు చేసిన పనికి పిసిసి వారు ముందుకు వచ్చి థ్యాంక్ యూ. God bless you.